చదవాలనుకున్నానంటే, ఈరోజు మనము డిస్కస్ చేసుకునే వాక్యము అందరికీ చాలా సుప్రసిద్ధమైనదే. క్రీస్తు జననం గురించి ఉంది. క్రిస్మస్ అనే ఒక అద్భుతమైన దినాన్ని గురించి మనము రాబోయే నెలలో ఎంతో ఉత్సాహంగా ఉంటాము. అయితే క్రీస్తు జననం అనేది మనకి క్రైస్తవులుగా ఎందుకు అంత ముఖ్యమైన దినము అనేది ఈరోజు వాక్యంలో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, మీకు వేలాది స్తోత్రం ప్రభువా. ఈ గడిచిన కాలంతో మా తోడుగా ఉండి నన్ను సజీవ లెక్కలో ఉంచి, మా సంఘాన్ని సజీవ లెక్కలో ఉంచి వీరి వద్దకు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం ప్రభువా. ఈ యొక్క వాక్యాన్ని ఈరోజు మీ యొక్క వాక్యాన్ని మా సంఘంతో నేను మాట్లాడే సమయంలో మీరే నాకు జ్ఞానం చేయండి ప్రభువా. ఈ వాక్యము మాకు, మా కుటుంబానికి, ఈ సంఘానికి దీవెనకరంగా ఉండే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. థ్యాంక్ యూ. అయితే మొదటిగా నేను తీసుకున్నది ఆదికాండం 1:1లో మనకి దేవుడు సృష్టి గురించి మాట్లాడుతున్నారు. అంటే దేవుడు ఉన్నప్పుడు నేను గట్టిగా నమ్మేది ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నేతృత్వం అనేది మొదటి నుంచి ఉందని నమ్ముతున్నాను. సో ఆదికాండం మొదలుకొని ఆ తర్వాత యోహానికి వచ్చినప్పుడు వాక్యాన్ని బట్టి మనకి ఈ వాక్యంలో కనబడేది ఏంటంటే దేవుడు వాక్యమే ఉన్నారు అనేది, మొదటి నుంచి ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారని. లూకా 1:28-33 వచ్చేసరికి మనం చూడగలిగింది ఏంటంటే ఆ వాక్యాన్ని మనం క్రీస్తు అనే రూపంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని పరలోక తండ్రి అయిన యెహోవా దేవుడు కన్యాకుమారికి మనకి దయచేసి ఈ లోకాన్ని ఈ లోకాన్ని కాపాడడానికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని పంపించిన మార్గం చూపిస్తుంది. అయితే లూకా 2:35 వచ్చేసరికి సిమియోను దగ్గరికి మరియా తన బిడ్డలు తీసుకెళ్ళినప్పుడు, యేసుక్రీస్తుని తీసుకెళ్ళినప్పుడు అక్కడ చెప్పేది ఏంటంటే నీకు ఒక ఖడ్గము గురించి మాట్లాడతారు. సో ఈ 4 వాటిల్లో చూసినప్పుడు ఏంటంటే దేవుడు సృష్టి మొదలుకున్న తర్వాత, వాక్యంగా మారిన తర్వాత, ఆ వాక్యం తర్వాత వాక్యాన్ని ప్రజలకి ఎలాగ నేను సంపూర్ణంగా ప్రేమతో దయచేసి అర్థమయ్యేలాగా చెప్పాలనుకున్నప్పుడు క్రీస్తు అనే రూపంలో తన సొంత కుమారుణ్ణి లోకంలోకి ఒక మనిషి రూపంలో పంపించడం జరుగుతుంది. అయితే ఆ మనిషి రూపంలో పంపించినప్పుడు తన తల్లికి చెప్పి దీవెనకరంగా ఉండే బిడ్డ గురించి మాట్లాడినప్పటికీ కూడా వెంటనే తనకి తెలియజేసేది ఏంటంటే నీకు బాధ కలుగుతాను అన్నది. సో క్రైస్ట్ అనే ఒక ఈ అంశంలో, క్రిస్మస్ అనే ఒక అంశంలో నేను మీ ముందు మాట్లాడాలనుకున్నది, మీ దగ్గర కావాలనుకున్నది ఏంటంటే యెహోవా దేవుడు తన సృష్టిని మొదలుకొని తను సృష్టించిన తర్వాత తన ప్రియ లోకాన్ని కానీ తన ప్రజలను కానీ కాపాడుకోవాలన్న ఆనందంతో కానీ ఆశతోటి కానీ మనిషికి ఏ రకంగా నేను నా ప్రేమని అర్థమయ్యేలాగా చెప్పగలుగుతానని ఆలోచించినప్పుడు తనకి తన కుమారుణ్ణి పరలోకం నుంచి భూలోకానికి పంపించే మార్గం తప్ప వేరేది లేదు అని తెలుసుకున్న తర్వాత తను ఎంచుకున్న మార్గము, లేకపోతే తను తీసుకున్న నిర్ణయం ఏంటంటే మనిషిగా యేసుక్రీస్తుని పంపించడం అనేది. అయితే అప్పటికి లోకం అనేది అపవిత్రంతో నిండవడం వలన ఆ అపవిత్రతను కానివ్వండి, లేకపోతే వ్యతిరేకతను కానివ్వండి సంపూర్ణంగా శుద్ధీకరించి పరలోకానికి తను ప్రేమించిన ప్రజలని, లేకపోతే మనుషుల్ని తనతో ఉండేలాగా ఉంచుకోవాలన్న ఆనందంతో ఉండాలన్న ఆశతో ఉన్న యెహోవా దేవుడికి కానీ యేసుక్రీస్తు కానీ కేవలం క్రీస్తుని హతమార్చడం తప్ప, లేకపోతే సాక్రిఫైస్ చేయడం తప్ప, బలి ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు అని తెలుసుకొని దీన్ని మనకి లేఖనాల్లో ముందుగా తెలియజేస్తూ వచ్చాను. అయితే ఈరోజు మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు మనము ఒక జన్మదినాన్ని మనం అంత ఆనందంగా జరుపుకోవాలి? I repeat the question. యేసుక్రీస్తు జన్మదినం మాత్రమే మనం ఎందుకు ఇంత ఆహ్లాదకరంగా కానివ్వండి, లేకపోతే ఒక విశ్వాసంతో కానివ్వండి, ఎంతో ఉత్సాహంతో కానివ్వండి ఎందుకు జరుపుకోవాలి? ఏ రోజైనా మీరు ప్రశ్నించుకున్నారా? కారణం ఏంటంటే యేసుక్రీస్తు అద్భుతాలు చేశారు, సంతోషం, ఫైన్. అలాగనుకుంటే అబ్రహాం వాజ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. నోవా, మోషే, దావీదు, జాషువా వీళ్ళందరూ దేవుడితో కూడా ఎంతో దగ్గరగా ఉన్నవాళ్ళే. అయితే క్రీస్తు మాత్రమే ఎందుకు మనకి మనం నమ్మే దేవుడిగా మనం ఎందుకు ఎంచుకుంటామన్నది ఒక ప్రశ్న. అది ఓకే. ఇంకా
ఎనీబడి ఎల్స్? వై క్రైస్ట్ అలోన్? సో మీకు ఇంకా ముందుకెళ్ళే ముందు మీకు ఒక ఇమాజినరీ లైన్ ఒకటి చెప్తాను. అంటే నన్ను జస్ట్ చూడండి. ఈ యొక్క గీత మనం ఎప్పుడైనా ఒక స్ట్రైట్ లైన్ ఇలా తీసుకున్నప్పుడు పాయింట్ ఏ, పాయింట్ బి అని ఉంటుంది. అయితే నా ప్రశ్న ఏంటంటే, దేవుడుకి ఆరంభం అంతం ఉందా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు, లేకపోతే దేవుడు ఎప్పటి నుంచి నివసిస్తున్నాడు, లేకపోతే లేకపోతే యెహోవా దేవుడు అనే ఒక ఇది మనకి ఎప్పటి నుంచి నివసిస్తున్నది, ఏ టైం నుంచి ఉన్నదంటే ఎవరికైనా సమాధానం ఉందా? ఓకే, నెక్స్ట్, యెహోవా దేవుడు కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ కానీ ఫలానా సమయానికి సంపూర్ణంగా అంతమైపోతుంది అన్న ఆలోచన కానీ ఆ సమయం మనకి ఎప్పుడైనా ఎవరైనా చెప్పగలిగారా, లేకపోతే ఎక్కడైనా చదివానా? సో ఇట్స్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, అంటే అనంతం నుంచి అనంతం వరకు. సో దేవుడి యొక్క జీవితం, దేవుడి యొక్క జీవనం అంటే ప్రారంభమైన జీవితం నుంచి కానీ అంతముందు అని లెక్కేసుకున్నప్పుడు కానీ ఇట్ ఈస్ ఇటర్నిటీ టు ఇటర్నిటీ, అంటే ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, అనంతం నుంచి అనంతం, నిరంతరం నుంచి నిరంతరం. కాబట్టి ఈ ప్రయాణం మొత్తం మీద దేవుడు తనగా తను ఎప్పుడు సృష్టించబడ్డాడు, లేకపోతే తనగా తనకి ఎప్పుడు అంతరించిపోతాడన్న దానికి మనకి సూటిగా ఎప్పటికీ కానీ మనకి సమాధానం ఉండదు. అయితే ఈ ప్రయాణంలో దేవుడు తను ఎంతో ఆశించి లేకపోతే ఎంతో ప్రేమించి సృష్టించుకున్న ఒకటి ఏంటంటే, ఈ కాలమానంలో సృష్టించుకున్నది మధ్యలో ఒకటి ఏంటంటే భూమి. ఈ కాలమానం మొత్తంలో సృష్టించుకున్నది ఒక భూమి. ఆ భూమిని సృష్టించుకున్నప్పుడు దేవుడు జెనసిస్ 1:1లో చెప్పిన మాటను బట్టి చూసినప్పుడు, తను సృష్టించుకున్నప్పుడు తన 7 దినాల్లో అలా సృష్టించుకుంటూ ఆదాముని అవ్వను సృష్టించుకుంటూ మనిషిని సృష్టించుకున్న క్రమంలో తను కోరుకున్నది ఏంటంటే, నేను మనిషిని నా రూపంలో సృష్టించుకుంటున్నాను కాబట్టి తనకి వివేచన కానివ్వండి, జ్ఞానం కానివ్వండి నాలాగా ఉంటుందని ఆశించి సృష్టించుకున్నాను. అయితే అందరికీ తెలిసిన విషయం, సాతానుని బట్టి ఆదాము అవ్వ బయటకు పోబడ్డారు. ఆ కాలక్రమేణా ఆ సమయము అక్కడ సృష్టి మొదలయ్యింది తప్ప దేవుని సృష్టి ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉందని తెలియదు. భూమి సృష్టి మాత్రము మనం ఎంచుకోగలుగుతాము. ఆ సృష్టి కాలంలో మనిషి తప్పు చేసిన తర్వాత ఆ క్రమేణా జీవిత కాలంలో ప్రతి మనిషి ఒక్కొక్క తరం తర్వాత ఎన్నో తప్పులు చేసుకుంటూ మనిషి యొక్క జీవితాన్ని వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా పోతున్న సమయంలో దేవుడు తన సృష్టించుకున్న మనిషిని ఎంతో ప్రేమించాడు కనుక యేసుక్రీస్తుని మన మధ్యకి పంపించాడు. సో ద లైన్ గోస్ వెరీ సింపుల్. భూమిని సృష్టించిన తర్వాత మన కొరకు యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తుని మనము మన పాపాల ద్వారా, మన పాపాన్ని బట్టి మనం తనని బలర్పించాము. తర్వాత క్రీస్తు పరలోకానికి వెళ్ళారు. పరలోకంకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ మన దగ్గరికి వచ్చింది. సో ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకోండి. మనం మాట్లాడుకోబోయేది మొత్తం దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ సో సింపుల్. ఇటర్నిటీ నుంచి ఇటర్నిటీ అంటే అనంతం నుంచి అనంతం వరకు ఉన్న దేవుడి జీవిత కాలము మధ్యలో భూమిని సృష్టించిన ఒక కారణం వల్ల, మనిషిని సృష్టించిన ఒక కారణం వల్ల తన కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి మన వద్దకు పంపించవలసి వచ్చింది. తనని పంపించిన తర్వాత మన క్రియలను బట్టి, మన ఆలోచనను బట్టి మనం దానికి వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి మనం తనని అంగీకరించకపోగా మనం తనని బలి తీసుకున్న తర్వాత తన మనల్ని రక్షిస్తూ మన పాపాలని తన మీద వేసుకొని తన ఆ గొర్రెపిల్లగా మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళి మనకి ఆదరణకర్తగా ఉండడానికి పరిశుద్ధాత్మని పంపించారు. సో దిస్ ఈజ్ ద వాస్. స్టార్టింగ్ నుంచి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ఒక ట్రయాంగిల్ ఇది. ఎందుకు నేను ఇంతగా చెప్తున్నానంటే, మనం లోపలికి వెళ్ళే కొద్దీ నేను చివరాక మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, వై క్రిస్మస్? అసలు క్రిస్మస్ అనేది మనం ఎందుకు జరుపుకోవాలి అన్నది నా ప్రశ్న. మామూలుగా ఎందుకు క్రిస్మస్ జరుపుకోవాలి మీరు ఎవరైనా చెప్పగలుగుతారు? క్రిస్మస్ అనే దానికి ఎందుకు అంత సిగ్నిఫికెన్స్, అంత ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వాలి మనం? క్రిస్మస్ అనే దానికి మన ప్రాముఖ్యత ఇవ్వగలగాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? మనం ఎందుకు దాన్ని అంత ఉత్సాహంతో జరుపుకుంటాము? అసలు క్రిస్మస్ అంటే ఏంటి? ఎవరన్నా కానీ ఎనీబడి, అనే సింపుల్ క్వశ్చన్, ఎనీబడి కెన్ ఆన్సర్. క్రిస్మస్ ఎందుకు జరుపుకోవాలి? ఓకే, ఎనీబడి పర్లేదు చెప్పండి, ఏం కాదు. రైట్.
రక్షకుడు మన కోసం ఉదయించాడు, లేకపోతే దేవుడు మన కోసం తన అద్వితీయ కుమారుని మన వద్దకు పంపించాడు. అండ్ తన రక్షణ, తన బట్టి మనకి రక్షణ కలిగింది. ఆయన మన కొరకు జన్మించి, మన కొరకు జీవించి, మనకి దీవెన దయచేసి తిరిగి వెళ్ళారు. కాబట్టి ఆ యొక్క సంతోషకరమైన దినాన్ని మనం క్రిస్మస్గా కన్సిడర్ చేసుకుంటూ మనము జరుపుకుంటూ ఉన్నాము. అయితే నా క్రిస్మస్ అనే ఈ ప్రయాణంలో మరి ముఖ్యంగా మనకి తెలియాల్సింది ఏంటంటే, క్రీస్తు పుట్టిన తర్వాత, క్రీస్తు పుట్టినప్పటి నుంచి ఆయన రక్షకుడుగా కానివ్వండి, లేకపోతే ఆయన ఒక దేవుడిగా కానివ్వండి, ముందుగా ఎవరు గ్రహించి ఎవరు అతన్ని దేవుడిగా పరిగణించారు? తల్లి అయిన మరియ కావచ్చు, తండ్రి అయిన యోసేపు కావచ్చు, లేకపోతే వారికి దేవదూతలు కనబడి అక్కడ శిశువు జన్మించనని చెప్పినందుకు అక్కడ గొర్రెల కాపర్లు కావచ్చు, లేకపోతే ముగ్గురు జ్ఞానులు కావచ్చు, ఆ సమయానికి వారికి మాత్రమే తెలిసింది. సో క్రీస్తు జన్మించినప్పుడు మనకి తెలియకుండానే 3 వేరు విధానాల్లో ఉన్న జీవరాశులు కానివ్వండి, అద్వితీయమైన ఆలోచన కలిగిన కానివ్వండి, క్రీస్తుని చూడడానికి వచ్చారు. ఒకటి మనిషి, పశువులు, గొర్రెల కాపులు కావచ్చు, లేకపోతే జ్ఞానులు కావచ్చు, లేకపోతే అక్కడున్న పశువులు కావచ్చు, లేకపోతే దేవదూతలు కావచ్చు. సో ఈ ముగ్గురు మొదటిసారిగా ఎప్పుడైతే క్రీస్తుని చూశారో వారి వరకు మాత్రమే వారిని నమ్మడం జరిగింది. అయితే ఈ గొర్రెల కాపులకి ఏదన్నా ముందుగానే తెలుస్తుందా, లేకపోతే పాత నిబంధన కాలంలో జరిగిన దాన్ని బట్టి క్రీస్తు జన్మించడం తెలిసిందే లేదు. వారు కేవలం పామరులు మాత్రమే. జ్ఞానులుగా వచ్చిన వారు క్రీస్తుని గురించి తెలుసుకొని వచ్చారా, వాటిని గ్రహించి వచ్చారు. దేవదూత వారికి చెప్పడం వల్ల వాళ్ళ వైపు ఆ చుక్కలు వెతుక్కుంటూ వచ్చారు. పశువులు వాటికి క్రీస్తు జన్మించాలన్న గొప్పతనం తెలిసిందా? లేదు. క్రీస్తు తను ఎంచుకున్న ప్రదేశం ఏంటంటే, నేను రాజుగా కాదు కానీ, లేకపోతే బలవంతుడుగా కాదు కానీ, ఐ హ్యావ్ కమ్ ఫర్ ద వీక్, ఐ హ్యావ్ కమ్ ఫర్ ద లిటిల్, అంటే ఎవరైతే బలహీనులుగా ఉన్నారో నేను వారి కోసం వచ్చానన్న విధంగా పశువుల పాకలో తనని జన్మించబడడం జరిగింది. సో ఈ ప్రయాణం మొత్తంలో మొదటగా మనము క్రీస్తు గురించి తీసుకున్నప్పుడు, క్రిస్మస్ అనేది క్రీస్తు జన్మంతో అయితే ఖచ్చితంగా రాలేదు. అది యూ కెన్ లిసన్ టు మీ అగైన్. క్రిస్మస్ అనేది క్రీస్తు పుట్టగానే ఇది ఒక పరిశుద్ధ దినంగా భావించి కానీ ఆ దినాన్ని మనము జరుపుకోవడం జరగట్లేదు. దీనికి నేను ఎక్స్ప్లెనేషన్ చివరాగరకు వచ్చేసరికి మీకు అర్థమవుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను. క్రీస్తు పుట్టిన దినము ఆ రోజు మొదలుకొని కానీ వెంటనే అది క్రిస్మస్గా మనము కన్సిడర్ చేసుకోలేదు. ఎందుకు అంటే, ఒక మనిషి జన్మాన్ని బట్టి మనము పుట్టగానే ఇది ఒక అద్భుతమైన రోజు కాబట్టి దీన్ని మనం పురస్కరించుకొని మనం ఎంతో ఆనందంగా ఒక జన్మదినాన్ని సృష్టించుకుందాము, లేకపోతే జన్మదినాన్ని జరుపుకుందాం అనేది ఎప్పుడు జరగదండి. కేవలం ఆ మనిషి కానీ, ఆ ఒక పరిస్థితి కానీ, ఆ ఒక రోజు కానీ రాబో కాలంలో ఎంతో గొప్ప కార్యం చేస్తే తప్ప మనం ఒక వ్యక్తి యొక్క జన్మదినాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోం. సో రిపీట్ ఇట్ అగైన్. December 25th ఒకే కాలమానంగా మనం ఆలోచించాలి. కానీ క్రీస్తు పశువుల పాకల్లో ఉన్న రోజు క్రిస్మస్ అని ఎవరు గ్రహించలేదు. ఎందుకంటే అప్పటికి క్రీస్తు చేయాల్సిన కార్యాలు ఏవి జరగలేదు. ఆయన ఒక చిన్న బాలుడు కాబట్టి దట్ వాజ్ నాట్ ద డే వేర్ ఎవ్రీబడీ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ ఎ క్రిస్మస్ డే అన్నది. అయితే ఆ దినం మొదలుకున్న తర్వాత మనం ఒకసారి క్రీస్తు అనే దానికి అసలు మన మధ్య ఎందుకు వచ్చారు అన్న విషయాన్ని ఆలోచిస్తే, పాత నిబంధన మొదలుకొని రిఫర్ చేసుకుంటూ కానీ వాక్యాన్ని సందర్శనగా తీసుకుంటూ మనం మాట్లాడుకోవాలనుకుంటే యోహాను 1:14 చదువుకుందామండి. ఆ వాక్యము శరీరధారమై కృపాసత్య చాలండి. ఆ వాక్యము శరీరధారమై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమలే ఆయన మహిమను కనుగొంటుంది. సో క్రీస్తు యొక్క జన్మించిన తర్వాత మనం అది వాక్యంతో పోల్చుకుంటున్నప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, ఆ వాక్యము శరీరధారమై, యోహాను 1:1 వెళ్ళినప్పుడు ఇట్ రిఫర్స్ టు వాక్యం గురించి చెప్తుంది. ఆ వాక్యము శరీరధారమై అంటే
సృష్టి మొదలుకున్నప్పటి నుంచి మనకి రిఫరెన్స్గా ఆదికాండం నుంచి యోహానికి వచ్చినప్పుడు వాక్యంతో పోల్చబడి ఉంటుంది. ఆ వాక్యము శరీరధారమై కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. సో దేవుడు, యెహోవా దేవుడు తన ప్రేమించిన జనాంగాన్ని బట్టి, లేకపోతే మనిషి ఎంతో ప్రేమించారు కాబట్టి అతను వదులుకోలేక వాక్యాన్ని మనిషిగా మార్చి, మనకి దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కేవలం ఒక మనిషి ద్వారానే అవుతుంది కాబట్టి తన కుమారుని సైతము మనకి త్యాగం చేశారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు ప్రేమ కంటే కూడా తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ పోల్చుకోదప్పుడు చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు. క్రీస్తు ఎంతో ప్రేమ కలిగిన వాడు అని మనం ఎంతో మాట్లాడతాం. అయితే ఆ ప్రేమ తండ్రి యొక్క అంశను బట్టి వచ్చిందని నేను నమ్ముతాను. ద గాడ్ హ్యాస్ లవ్డ్ ద వరల్డ్ సో మచ్ సో దట్ హి హస్ గివెన్ హిస్ ఓన్ సన్. అతని ప్రేమ మన పట్ల ఎంతో ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రేమని క్రీస్తు రూపంలో మన మధ్యకు పంపించారు. అయితే క్రీస్తు వాక్యమైన వారు మనిషి రూపంలోకి వచ్చిన తర్వాత దేవుడు మహిమ కాకుండా తనకి మన మధ్య ఉండాలన్న ఆశతోటి, మనకి మంచి జరగాలన్న ఆశతోటి, లేకపోతే మనకి మార్గం చూపించాలన్న ఆశతోటి క్రీస్తు మన మధ్యకు వచ్చారు. అయితే నేను దీన్ని ఒక బాధ్యత కానీ విధేయత కింద నేను తీసుకుంటాను. క్రీస్తు మన మధ్యకు వచ్చినప్పుడు, దేవుని ప్రేమ మనకి చూపించినప్పుడు, క్రీస్తు తండ్రి యొక్క ఆజ్ఞని విధేయతగా తీసుకొని వాక్యాన్ని మనిషిగా మారి మనలోకి వచ్చారు. సో క్రీస్తు యొక్క ప్రయాణం మొదలైనప్పుడు తనను ముందుగా తెలుసుకున్న వారు ఎవరు అని ఆలోచిస్తా పోతే, మరియా గర్భం దాల్చినప్పుడు తన కజిన్ అయిన ఎలిజబెత్ దగ్గరికి వెళ్తారు. అక్కడ మీరు చూస్తే లూకా 1:40-46 ఒకసారి చదువుకుందామండి. సో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించెను. ఇదిగో నీ శుభము నా గర్భ. థ్యాంక్ యూ. సో క్రీస్తు ఇంకా తన క్రియలను చేయకముందు తన వాక్యమై ఉండి మనిషి రూపంలో దాల్చిన తర్వాత మనం చూసుకోవాల్సింది, లేకపోతే మనం గ్రహించాల్సింది ఏంటంటే, తన క్రీస్తుగా 10 మందికి పరిచయం కాకముందు తను ఒక పరలోకపు తండ్రిగా కుమారుడని కానీ రక్షకుడుగా ఉన్నాడన్న విషయాన్ని గ్రహించిన వాళ్ళలో ఒకళ్ళు ఎలిజబెత్ అండ్ తన గర్భంలో ఉన్న జాన్ ద బాప్టిస్ట్, బాప్టిజం ఇచ్చిన యోహాన్. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు మేరీ తన కజిన్ వాళ్ళ ఇంటికి, అంటే ఎలిజబెత్ వారి ఇంటికి 3 నెలల పాటు వెళ్తారు. అక్కడ తనను చూడగానే గర్భంలో ఉన్న యోహాను గెంతులు వేస్తారు. అయితే ఇది పరిశుద్ధాత్మ వలన తను తెలుసుకున్నదన్న విషయాన్ని వారిద్దరూ ముచ్చటించుకుంటారు. సో ద ఫస్ట్ పర్సన్ టు నో ఈవెన్ బిఫోర్ క్రైస్ట్ వాస్ బార్న్, మనకి పరిశుద్ధుడు జన్మిస్తున్నాడని తెలిసిందే ఎవరికంటే బాప్తిజం ఇచ్చి యోహానికి వారి తల్లి ఎలిజబెత్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక సందర్భానికి వచ్చేసరికి మనకి బైబిల్లో రాసి ఉంటుంది, చూసి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు అని. సో ఈ విషయానికి వచ్చేసరికి క్రీస్తు జననాన్ని కానివ్వండి, లేకపోతే క్రీస్తు చేయబోయే అద్భుతమైన కార్యాలని గ్రహించడానికి ప్రభు అయిన లేకపోతే తండ్రి అయిన యెహోవా దేవుడు మనకి ముందుగా సూచకంగా చూపిస్తున్న విషయాలు ఏంటంటే, వారి కుటుంబ సభ్యుల్లో వారికి బయలుపరచడం. అది గ్రహించడానికి ఎలిజబెత్ కానివ్వండి, లేకపోతే యోహాను బాప్తిజం నుంచి యోహాను గారు కానివ్వండి, గ్రహించడానికి మూల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ. సో తండ్రి కుమారుని పంపించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ తన చుట్టూ ఉండి తన యొక్క వినికిడిని కానివ్వండి, లేకపోతే తను వచ్చే మార్గాన్ని కానివ్వండి, అతి పరిశుద్ధులైన లేకపోతే దేవుడికి నమ్మకం ఉన్న వారికి బయలుపరుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నెక్స్ట్ మనం వెళ్తే మనకి సిమోను రాసిన దాంట్లో ఉన్నప్పుడు లూకా 25:2-25.
థ్యాంక్ యూ. చాలండి. సో సిమియోన్ అనే ఒక గొప్ప వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది. యెరూషలేము యందు సిమియోను ఒక మనుష్యుడు ఉండెను. ఆయన నీతిమంతుడును భక్తిపరుడై ఉండెను. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధ ఆత్మ మీద ఉండెను. పరిశుద్ధ ఆత్మ ఆయన మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మ పరిశుద్ధుడై అతడు దేవాలయంలోకి వచ్చెను. సో సిమియోన్ అనే ఒక వ్యక్తి ఎంతో పరిశుద్ధుడైతే ఆ క్రీస్తు జన్మించిన తర్వాత తల్లిదండ్రులుగా మేరీ, మరియమ్మ మరియు యోసేపు ఆలయానికి తీసుకెళ్ళినప్పుడు సిమియోన్ అనే ఒక పరిశుద్ధ వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చి తను చెప్పేది ఏంటంటే, తనకున్న వాగ్దానం ఏంటంటే క్రీస్తుని చూసేంత వరకు కానీ లేకపోతే రక్షకుని చూసేంత వరకు కానీ తనకి మరణం ఉండదని చెప్తా ఉన్నారు. కాబట్టి అతను చూసి పరిశుద్ధాత్మ వల్ల తను ప్రేరేపించబడి వారి దగ్గరికి వెళ్తారు. అంతటా ధర్మశాస్త్రపతిలో చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసుని దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు ఆయన తన చేతులలోకి ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాటలు చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నాము. సో హీఈస్ యాక్చువల్లీ వెయిటింగ్ టు పాస్ ఓవర్. అంటే తను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుని చూసేంత వరకు పోకూడదని తనకిచ్చిన వాగ్దానం బట్టి తన సజీవంలో ఉన్నారు. నీలా అన్ని జనులకు నిన్ను బలపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్రీస్తు అనే ఆ క్రీస్తుని తండ్రి అయిన యెహోవా క్రీస్తుని మన మధ్యకు పంపించినప్పుడు తనకి ఈ మాటతో మనకి బయలుపరిచింది ఏంటంటే, తను ఎంచుకున్న జనాంగానికి కాదు కానివ్వండి, అన్య జనాంగానికి అంటే జెంటైల్స్. ఇజ్రాయేలీకి క్రైస్తవులందరూ జెంటైల్సే. మనం వేరే వాళ్ళని అన్యులు అనుకుంటాము. అయితే ఇజ్రాయేలీకి దేవుడు ఎంచుకున్న జనాంగానికి క్రైస్తవులందరూ జెంటైల్సే, మన అన్యులు. సో తన పరిశుద్ధాత్మని కానివ్వండి, తన రక్షణ ఇది కానివ్వండి, యేసుక్రీస్తు ద్వారా అన్యులకు మనకి రక్షణ దయచేసడానికి క్రీస్తు వచ్చుచున్నాడని నమ్ముతున్నాడు. అదేవిధంగా నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీ సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. సో సిమియోను మనకి ప్రజలుగా ఉన్నప్పుడు తను నమ్మి చెప్తున్నది ఏంటంటే, నేను ఇంతకాలం నేను ఎదురు చూశాను నేను చూడడానికి, నీ రాకతోటి ఎన్నో మాటలు కానివ్వండి, ఎన్నో పరిస్థితులు కానివ్వండి మారబోచున్నాయి. ఆ పరిస్థితుల్లో మరి ముఖ్యమైనది ఏంటంటే, అన్ని జనులకు నువ్వు రక్షణ దయచేయబోతున్నావు, నీ ప్రజలను నువ్వు కాపాడుకోబోతున్నావు. అలాంటి మహిమ కలిగిన నిన్ను నేను చూసి సంతోషిస్తున్నానని చెప్తున్నారు. యోసేపు తన తల్లి ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సిమియోను వారిని దీవించి, ఇదిగో ఇశ్రాయేలీయులలో అనేకులు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన రైట్. సో ఈ వాక్యంలో మనకి క్రీస్తు గురించి ముందు వెళ్ళినా కానీ జరగబోయే దాని గురించి ఈ 10 వాక్యాల్లో కానివ్వండి, లేకపోతే వీటిలో చెప్పదగింది ఏంటంటే, హీ విల్ బి ఎ కాంట్రవర్షియల్ ఫిగర్, అంటే వివాదాస్పదంగా ఉంటారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు అప్పటికి క్రైస్తత్వం అనేది లేకపోతే క్రీస్తు తత్వం అనేది ఇంకా మొదలు కాలేదు. స్మాల్ బాయ్ క్రీస్తు జన్మించి క్రీస్తు పెరిగే పరిస్థితి మొత్తం కూడా పాత నిబంధనకి అనుకూలంగా ఉండే దినాలని, అంటే ధర్మశాస్త్రానికి అనుకూలంగా ఉండే దినాలు. సో మనము ధర్మశాస్త్రానికి ఉండే వాటిల్లో మనకి 10 ఆజ్ఞలను బట్టి మనము ముందుకు వెళ్తూ ఉంటాము. మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం బట్టి ఉంటుంది. క్రీస్తుకు వచ్చిన తర్వాత లేకపోతే కొత్త నిబంధన మనము స్వీకరించి కానీ లేకపోతే కొత్త నిబంధన కానీ మనం ఆదరించినప్పుడు ప్రేమ అనే దాని గురించి, త్యాగం అనే దాని గురించి కానివ్వండి, లేకపోతే సాక్రిఫైస్ అనే దాని గురించి ఎక్కువ ఉంటుంది. అయితే క్రీస్తు తనను జీవితకాలం అంతయు సిలువ వేసేదాకా కూడా క్రీస్తు ధర్మశాస్త్రాన్ని బట్టి నడుచుకుంటున్న కాలమానంలోనే ఉన్నారు. కాబట్టి అక్కడ సిమియోను ఖచ్చితంగా చెప్తున్నది ఏంటంటే, యూ విల్ బి ఎ కాంట్రవర్షియల్ ఫిగర్, అంటే నీ వల్ల వివాదాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే తను చెప్పే మాటకి తన తండ్రి అయిన యెహోవా నిజంగా చెప్పిన మాటని తను సక్రమంగా పాటించడానికి వచ్చిన యేసుక్రీస్తుకి కానీ
ఆ 10 ఆజ్ఞలకు కానీ సరితూగే పరిస్థితి లేకపోగా అన్నిటికన్నా మించి ప్రేమ మాత్రమే చాలు, ఆ ప్రేమను బట్టి మనము జీవితంలో ఏదైనా సాధించవచ్చన్న ఉద్దేశం ఉండేలాగా క్షమాపణ గురించి కానీ ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటారు. సో ఇది అక్కడ ఉన్న యాజకులకి నచ్చవు కాబట్టి రాబోయే కాలంలో ఒక వివాదాస్పదంగా జరిగే పరిస్థితి ఉంటుంది. అండ్ లాస్ట్కి చెప్పేదంటే, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకుపోవునింది ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. సో ఈ పరిస్థితి ఎలాగుందంటే, మనం మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తే, ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ భూలోకాలను సృష్టించిన తర్వాత అతిగా ప్రేమించిన మనుషులను సృష్టించుకున్న తర్వాత వాళ్ళ కాలక్రమేణంగా తప్పిపోయినప్పుడు క్రీస్తు వాక్యంగా ఉండి ఆ వాక్యాన్ని మనిషి రూపంలో దాల్చుకొని మన మధ్యకు వచ్చిన తర్వాత మరియమ్మ ఆచారం ప్రకారము అక్కడ ఆలయానికి వెళ్ళినప్పుడు తనకి చెప్పే మాట ఏంటంటే, తను ఒక అద్భుతమైన రాబో కాలంలో తను ఒక గొప్ప వ్యక్తిగా ఉంటారు, ఒక కాంట్రవర్షియల్ వ్యక్తి కావచ్చు, అండ్ నీకు ఖడ్గము గురించి ఒక బాధ కలగబోతుందని. మరియమ్మ జీవితం మనం ఎప్పుడైనా చూసుకుంటే ఒక మొదలైనప్పటి నుంచి ఎంతో బాధతోనే ఉంటుంది. తన కన్యగా ఉన్నప్పుడు దేవుడితో వచ్చి గర్భం దాల్స్తూ ఉన్నప్పుడు తన అవమానాన్ని కూడా సహిస్తూ, రాబోయే అవమానాన్ని సహిస్తూ, లేకపోతే అతి భయంకరమైన శిక్ష రాబోతున్నదని సహిస్తూ కూడా క్రీస్తుని నేను స్వీకరిస్తాను, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ కలిగితో నేను నాకు జన్మించిపోయే కుమారునికి నేను తల్లిగా ఉంటానని ఆమె చాలా నిశ్చయంగా ఉంటారు. అయితే అప్పటికి యోసేపు ఎవరికి తెలియకుండా వదిలేద్దామన్న ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా మరియమ్మ మాత్రం వెనక్కి అడిపోయేది. సో దట్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. క్రిస్మస్ అనే దాంట్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు జననము అంత సాధారణంగా జరిగింది కాదు. ఒక తల్లి తన అవమానాన్ని సహించడానికి సిద్ధపడి కూడా తనని ఈ భూలోకంలోకి తేవాలని ప్రభు అయిన యెహోవా దేవుడు తనకి ఇచ్చిన ఆదేశాలను బట్టి తను నివసించాలనుకున్న ఒక పట్టుదల కలిగిన ఒక స్త్రీ గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆ సమయంలో దేవుడు యోసేపుతో మాట్లాడి తనకి సర్దుపరిచి అది తెలిసిన విషయమే. బట్ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ వేరే మరియకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి క్రీస్తు జన్మించిన తర్వాత అదొక అద్భుతమైన దీవెనతో తను సంతోషించే లోపలే సిమియోను ద్వారా దేవుడు బయలుపరుస్తుంది ఏంటంటే, ఇతని వల్ల ఎన్నో వివాదాస్పదమైన విషయాలు జరుగుతాయి అండ్ అందరికీ కొంతమంది పడబోతారు, కొంతమంది లేవబడతారు, అన్య జనులకి ఈయన రక్షణ దయచేయబోతున్నారు, నీ జనాంగాన్ని కాపాడుకోబోతున్నారు, చివరాఖరికి తల్లిగా నువ్వు బాధపడే రోజు వస్తుందని చెప్పి ఉంటారు. సో క్రిస్మస్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్. క్రిస్మస్ అనే మాటకి మనం ఎంతో సంతోషంగా రక్షకుడు జన్మించాడని మనం ఎంతో ఆనందిస్తూ ఉంటాము. ఆ రక్షకుడు జన్మించాడన్న విషయాన్ని మనం తెలుసుకునే ముందు, అంటే క్రీస్తు మన మధ్య 33 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు ఉన్నప్పుడు, మరియమ్మ గర్భం దాల్చినప్పుడు when she was పుట్టినప్పుడు ఈ 33 సంవత్సరాల్లో కానివ్వండి, మరియమ్మ లేకపోతే తన కుటుంబం కానీ తన జీవిత కాలంలో తన సంతోషిస్తున్న సమయంతో పాటు క్రీస్తు చేయబోయే అద్భుత కార్యాలన్నీ గ్రహిస్తూనే పాటు తనకు జరగబోయే కీడును కానివ్వండి, తనకు జరగబోయే బాధని తన మనసులో నింపుకొని ఏ రోజు కూడా తన కుమారునికి తన యొక్క బాధని వ్యక్తం చేయకుండా తన తండ్రి యొక్క బాధ్యతని గ్రహిస్తూ తనకి బలంగా నిలబడిన విషయాన్ని మనం గ్రహించుకోవాలి. సో క్రిస్మస్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ దట్ అంత సంతోషంగా ఉన్నది అని గ్రహించడానికి కాదు. ఇట్ స్టార్టెడ్ విత్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ థింగ్. ఎంతో వివాదాస్పదమైన పరిస్థితిలో క్రీస్తుని పరిశుద్ధాత్మ ద్వారా కన్య యొక్క మరియ ద్వారా మనకి భూలోకంలో తేవాలనుకున్న ప్రక్రియ అది. అయితే క్రీస్తు ప్రేమ మరియ బట్టి వచ్చిందా అంటే అది మనిషిని బట్టి కాదు కానివ్వండి, తన తండ్రి అయిన యెహోవా దేవుని బట్టి క్రీస్తు యొక్క ప్రేమ తన తండ్రి బట్టే వచ్చింది. తన బాధ్యత తండ్రి ఇచ్చిన ఆదేశం బట్టి ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ పాయింట్ దగ్గర జస్ట్ మేక్ అ స్టాప్. చెప్పాలనుకున్నది ఏంటంటే, క్రిస్మస్ అనేది మనం అనుకున్నట్టు సంతోషకరంగా చేసుకునే పరిస్థితుల్లో అన్నీ సక్రమంగానే ఉంటాయి. కానీ మరి గ్రహించాల్సింది ఏంటంటే, అసలు క్రీస్తు జన్మించినప్పుడు పరిస్థితి ఏంటి, తన తల్లిదండ్రులుగా వారి పరిస్థితి ఏంటి, లేకపోతే తను గ్రహించి తను విశ్వసించిన వారిలో ఎంతమంది ఉన్నారు. పరలోకమైన తండ్రి యొక్క కుమారుని గురించి మనం ఎంతో ఈ రోజు నమ్ముతాము, లేకపోతే ఎంతో ఆనందిస్తాము. అండ్ ఖచ్చితంగా ఘంటాపథంగా చెప్పేదంటే ఏ పనైనా చేయగలుగుతారు, ఎలాంటి అసాధ్యమైన పనిని కూడా సాధ్యం చేయగలిగిన పరిశుద్ధుడు, జ్ఞానవంతుడు, లేకపోతే ధైర్యం కలిగిన వాడు యేసుక్రీస్తు అని చెప్తాం. కానీ ఆ సమయంలో తను ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లో నమ్మిన వారిలో మనము
చూసుకుంటా పోతే తనకి ఒక పాయింట్ వరకు చూసుకుంటా పోతే మన చేతుల మీద లెక్క పెట్టుకోగలుగుతాం. దిస్ ఇస్ ఫ్యాక్ట్. పాత నిబంధనలో మనకి ఎన్నో లేఖనాలు క్రీస్తు యొక్క జననం గురించి, లేకపోతే క్రీస్తు రాబోతున్నాడు, మెస్సయ్యగా రాబోతున్నాడు, రక్షకుడుగా రాబోతున్నాడు ఎన్నోసార్లు రాసి ఉన్నప్పటికీ కూడా నిజమైన మెస్సయ్య తల్లి యొక్క గర్భంలో పుట్టినప్పుడు తనని గ్రహించిన వారిలో ఎంతో తక్కువ మంది. ఐ రిపీట్, యోసేపు కూడా మరియని అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోదామన్న ఆలోచన ఉన్నప్పుడు దేవదూత చెప్పిన దాన్ని బట్టి దానికి లోబడి తనని అవమానపరచకుండా భార్యగా స్వీకరించి వెళ్ళిన పరిస్థితి. కన్యగా ఉన్నప్పుడు తనకి పురుషుని ఎరగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు పరిశుద్ధమైన దేవుడు యేసుక్రీస్తు తనకి జన్మిస్తాడని చెప్పినప్పుడు భయంతో ఉండి కూడా నేను దేవుని యొక్క వాక్యాన్ని కానీ దేవుడి యొక్క ఆజ్ఞని కానీ నేను శిరసా వహిస్తాను, నేను పరిశుద్ధమైన యేసుక్రీస్తుని భూలోకంలోకి తేడానికి నేను ఒక పాత్రగా వాడగలిగితే ఖచ్చితంగా వాడబడతాను అని, ఎలాంటి అవమానమైనా కూడా నేను ఎదిరించి లేకపోతే నేను నిలబడతానని ఖచ్చితంగా నిలబడిన వారు, మరి ముఖ్యంగా నమ్మిన వారిలో తన తల్లి మొదటి వారు. తన రావడం బట్టి ఎలిజబెత్ కానివ్వండి, గర్భంలో ఉన్న యోహాన్ కానివ్వండి, గ్రహించిన వారిలో వారు ఇద్దరు. ఆ తర్వాత తన బిడ్డగా జన్మించిన తర్వాత తన ఆలయంకి వెళ్ళినప్పుడు సిమియోన్ అనే ఒక గొప్ప వ్యక్తి పరిశుద్ధాత్మ వలన క్రీస్తుని గ్రహించి తన కోసము కేవలం తనని చూడడం కోసము సజీవుగా ఉన్నాడన్న నమ్మి మనకి బయలుపరిచిన మాట ఈ వాక్యంలో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదే వాక్యంలో క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెప్తూ తన తల్లికి కానివ్వండి, తండ్రికి కానివ్వండి, ఈరోజు మనకి కానివ్వండి, తను ముందుగా చెప్పేది ఏంటంటే ఒక బాధాకరమైన దినాలు రాబోతున్నాయి, అయితే ఈ కుమారుడు ప్రపంచాన్నే మార్చే ఒక గొప్ప వ్యక్తిగా ఉంటారని బయలుపరిచిన. సో ఇప్పటి వరకు నేను బైబిల్లో చదివిన తర్వాత మహా అయితే 3-4 ఈ పాట కూడా చదువుకుంటూ వింటా ఉన్నాను. పోను ఆ తర్వాత మనకి క్రీస్తుని ఎవరు విశ్వసించారు, లేకపోతే క్రీస్తు మనకి రక్షకుడుగా ఉంటారన్న విషయానికి వచ్చినప్పుడు మనకి యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను ఎప్పుడైతే గర్భంలో ఉన్నప్పుడు గ్రహిస్తారు, అంటే క్రీస్తు కన్నా ముందు 6 నెలల ముందు పుట్టుంటారు. సో మార్క్ 1:7-8 వాక్యాలు మనం చదువుకున్నప్పుడు, మరియు థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ 4వ వ్యక్తిగాను 5వ వ్యక్తిగాను బాప్తిజం ఇచ్చి యోహాను క్రీస్తుని నమ్ముతున్నాడు. ఎందుకు అంటే ఆ సమయంలో ప్రతి ఒక్కరు మెస్సయ్య వస్తారని నమ్ముతున్నారు, కానీ ఫలానా వ్యక్తే మెస్సయ్య, ఫలానా యేసుక్రీస్తే మెస్సయ్య, యేసుక్రీస్తే ఈ లోకాన్ని రక్షించే ఒక రక్షకుడుగా ఉన్నారని గ్రహించిన వారిలో ఎవరు లేకపోయి ఉండొచ్చు. అందుకే అందరూ యోహానే మనల్ని రక్షించడానికి వచ్చారన్న ఆలోచనలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అతను బాప్తిసం ఇస్తున్నప్పుడు అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వరుసను విప్పుట పాత్రుడను కాదు. ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని యోహాను లేకపోతే తను పెంచిన తన తల్లి అనే ఎలిజబెత్ వాళ్ళు గ్రహించిన, జకరియా వాళ్ళ కుటుంబం వాళ్ళు గ్రహించినది ఏంటంటే, మనము రాబో రక్షకుడి యొక్క మార్గము సరళం చేసే విధంగా ముందుగా నేను వెళ్ళి అతని గురించి ప్రకటించాలన్న ఆలోచన కానివ్వండి, అతనికి ఇచ్చిన ప్రోత్సాహం కానీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రీజన్ ఏంటంటే, మనకిచ్చే సాధారణంగా మన జీవితాల్లో ఎప్పుడైతే మనల్ని ఎవరైనా అతిగా పొగిడినప్పుడు, లేకపోతే మనకు అర్హత మించిన ఎప్పుడైనా మనల్ని ఎవరైనా చూసినప్పుడు ఆ గొప్పతనం అంతా నాదే, నా వెనకాల ఉన్న వారికి కాదని మనమే ముందు వెళ్ళాలని ఆశిస్తాం. అయితే యోహాను వారి కుటుంబము దేవుడి పట్ల, యెహోవా పట్ల, యెహోవా ఇచ్చిన వాగ్దానం పట్ల, లేకపోతే మెస్సయ్య రాబోతున్న వాక్యాన్ని నమ్మడం పట్ల వాళ్ళు ఎంతో పట్టుదలతోటి కానివ్వండి, వాళ్ళు ఎంతో ఆత్మీయతతో కానివ్వండి, వాళ్ళ కార్యాన్ని వరకే వాళ్ళు చేయాలని కోరుకున్నారు. అలాంటి విషయంలో బాప్తిసం ఇచ్చే యోహానికి ఎంతో ప్రాముఖ్యమైన ఇది. సో అక్కడ అతను ఏంటంటే, మరియు అతడు నాకంటే శక్తిమంతుడు. తను ఖచ్చితంగా చెప్తున్నది ఏంటంటే, నేను కాదు మీకు రక్షణ దయచేసేది, నా వెనక వచ్చుచున్నవాడు నాకన్నా శక్తివంతుడు, వచ్చేవాడు శక్తివంతుడు, నేను వంగి ఆయన చెప్పులు తాను విప్పుటకు పాత్రను కాదు.
నేను నీళ్ళతో మీకు బాప్తీసం ఇచ్చును కానీ ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తీసం ఇచ్చునని చెప్పి ప్రకటించను. సో బాప్తీసం ఇచ్చి యోహాను తనకున్న అర్హతకి, తనకున్న ఆధిక్యతకి, పరలోకపు తండ్రి యొక్క కుమారుడు ఆధిక్యతకి వ్యత్యాసం చెప్తూ ఎంతో స్పష్టంగా దయచేసి చెప్పిన మాట ఏంటంటే, నేను నీళ్లతో మీకు బాప్తీసం ఇచ్చును కానీ ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తీసం ఇచ్చునని చెప్పి ప్రకటించను. సో బాప్తీసం ఇచ్చి యోహాను నీటికి పరిమితమైన, వాక్యానికి వాక్యం చాటించడానికి పరిమితమైనట్టు ఉన్నప్పుడు కావచ్చు, కానీ తర్వాత వచ్చే మెస్సయ కానీ యేసుక్రీస్తు కానీ తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు పరిశుద్ధాత్మ వల్ల మీకు బాప్తీసం ఇచ్చును అన్న ఒక వాక్యాన్ని తను అది జరగక ముందే ఎంతో కాలం ముందుకే బాప్తీసం ఇచ్చి యోహాను ప్రజలందరికీ తెలియజేశారు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, యోహాను నమ్మినట్లు ఆ రోజు ఆ యొక్క యోర్దాను నది దగ్గర ఈ మాటలు విన్న వారిలో ఇతనే క్రీస్తు, ఈ క్రీస్తే పరలోక తండ్రి అయిన యెహోవా యొక్క కుమారుని నమ్మిన వాడు ఎంతమంది అని లెక్క వేసుకుంటే నాకు సరైన లెక్క రాలేదు. సో నేను చెప్పాలనుకుంటే ఏంటంటే, యోహాను దాకా వచ్చేసరికి దాదాపు 5వ వ్యక్తి 6వ వ్యక్తి కావచ్చు క్రీస్తుగా రక్షకుడుగా మెస్సీగా నమ్మిన వారంలో యోహాను ఒకరు. నేను నీళ్లతో మీకు బాప్తీసం ఇచ్చును కానీ ఆయన పరిశుద్ధాత్మతో మీకు బాప్తీసం ఇచ్చునని చెప్పి ప్రకటించను. సో మనం గ్రహించాల్సింది, వినాల్సిన మాట ఏంటంటే, మనం చూసి నమ్ముట కంటే చూడక నమ్ముట ధన్యులు అన్న విషయానికి యోహాను ఒక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాబో వాక్యంలో మనం ఇంకొని చూస్తాం, కానీ ఈ పరిస్థితికి యోహాను ఒక మంచి ఉదాహరణ. అయితే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు తాను పరిశుద్ధాత్మతో నిండి, లేకపోతే పరిశుద్ధాత్మ వల్ల జన్మించిన కుమారుడు అయినప్పటికీ కూడా మనిషి ఈ లోకంలో ఎలాగ ప్రవర్తించాలి, బాప్తీసంకి ఎలాంటి విలువ ఇవ్వాలన్న ఆలోచనతోటి తను పరిశుద్ధుడు అయినప్పటికీ కూడా యోహానుతోటి ఆయన బాప్తీసం తీసుకుంటారు. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, యేసుక్రీస్తు అనే పరిశుద్ధుడు మనిషి రూపంలోకి వచ్చిన తర్వాత తాను చెయ్యని పని ఏది కూడా చెయ్యమని ఎప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రజలను కోరలేదు. తను ఒక ఆదర్శంగా ఉండి తను చేసే పనులు కానివ్వండి, తను ఇచ్చే ఇంపార్టెన్స్ అంటే ప్రత్యేకత దేనికి ఇవ్వాలో దానికి ఖచ్చితంగా ఇచ్చారు. క్రైస్తవులుగా మనకి ప్రత్యేకత మనం నమ్మాల్సింది ఏంటంటే, యెహోవా దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు, బాప్తిజము, పరిశుద్ధాత్మ, పునరుద్ధానం. సో వీటికి కట్టుబడి ఉండనట్టుగా యేసుక్రీస్తు కూడా బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర నీటి ద్వారా బాప్తిజం తీసుకోవడానికి తను సిద్ధపడతారు. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, మార్క్ 1:10-11 థ్యాంక్ యూ. సో మనిషిగా మనకి బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుకి బాప్తిజం ఇచ్చినప్పటికీ పరిశుద్ధాత్మ వల్ల మీకు పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మ వల్ల అతను బాప్తిజం ఇస్తారన్న మాటని నిజం చేయడానికి చూస్తుండగా మనకి జరిగిన విషయం ఏంటంటే, వెంటనే ఆయన నీళ్ళలో నుండి బయటకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీద దిగి వచ్చుట చూచెను. సో క్రియలను బట్టి ప్రభు అయిన యెహోవా దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రజలకి క్రియలను బట్టి చెప్పాలనుకున్నది, లేకపోతే సూచక్రియలుగా చూపించాలనుకున్నది ఏంటంటే, మనిషిగా నేను ఉన్నాను, నేను దైవ కుమారును, నేను మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన వారిని నమ్మండి అని ఇండైరెక్ట్గా చెప్పిన విషయాల్లో ఈ పరిశుద్ధాత్మ వల్ల మనకి అతనికి జరుగుతున్న దీవెన కానివ్వండి, లేకపోతే బాప్తిజము, మరియు నీవు నా ప్రియ కుమారుడు నీ యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. సో మొట్టమొదటిసారిగా బహుశా ప్రజలు కూడికతో ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళందరూ ఉన్నప్పుడు యెహోవా దేవుడు
పరిశుద్ధాత్మ ద్వారా తన కుమారుడైన యేసుక్రీస్తుతో మాట్లాడి ప్రజలందరికీ వినబడేలాగా నేను పంపించిన రక్షకుడు మెస్సయ్య ఇతనే అని చెప్పకనే చెప్పారు. అయితే ఆ సమయానికి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నిజమైన మెస్సయ్యను నమ్మిన వారు ఎంతమంది ఉన్నారా అన్న విషయంలో అది ప్రశ్నార్థమే. కారణం ఏంటంటే ఇజ్రాయేలీలు కానివ్వండి, యూదులు కానివ్వండి, రోమా సామ్రాజ్యంలో నలిగిపోతున్న సమయంలో వారికి మెస్సయ్య వస్తారని వారికి ముందుగా చెప్పిన మాటలు బట్టి వాళ్ళు ఎదురు చూసింది ఏంటంటే, ఒక భీకరమైన రాజ్యం కావచ్చు, యుద్ధం చేసి రోమా సామ్రాజ్యాన్ని మొత్తాన్ని సంహరించి యూదులకి ప్రత్యేకంగా ఒక దేశాన్ని సృష్టించాలనుకునే ఒక రాజు కావచ్చు, ఒక యోధుడు కావచ్చు, లేకపోతే ఒక చక్రవర్తిగా వస్తారన్న ఆశలో ఉన్నారు తప్ప ఒక అతి సామాన్యుడు, ఒక వడ్రంగి కుటుంబంలో జన్మించిన ఒక క్రీస్తు అతి సామాన్యుడు, అతి సౌమ్యుడు, మనలాగా ఉండే వ్యక్తి మనల్ని కాపాడతాడా అనే ఆలోచనలో మిగిలిపోయిన వారు ఉన్నారు కానివ్వండి. నా వరకు, నేను తప్పు చెప్పనొచ్చు, సబ్జెక్టు కరెక్షన్, నా వరకు క్రీస్తుని ఆ రోజు నమ్మిన వారు ఎవరు ఉన్నారంటే అక్కడ ఉన్న పరిస్థితిలో బాప్తీసం ఇచ్చి యోహాను తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చేమో. ఏమో ఇతని అతిథి కుమారుడు, ఇతని రక్షకుడు అన్నవాడు ఉండొచ్చు. అయితే నేను ఎందుకు ఉండకపోవచ్చు ఎందుకంటున్నానంటే, కాలక్రమేణా క్రీస్తుని బంధించినప్పుడు ఏ ఒక్క శిష్యులు కూడా ఉన్నవాడు కూడా తనని తెలుసు అని, లేకపోతే నాకు క్రీస్తు నిజమైన దేవుడిని నమ్ముతూ ముందుకు వచ్చి చెప్పిన వారు. కాబట్టి ఆ రోజు ఆ సమయానికి నమ్మిన వారు ఉండొచ్చేమో కానీ సంపూర్ణంగా బలంగా నమ్మిన వారిలో క్రీస్తు మహిమ చూడకుండా నమ్మిన వారు ఆ సమయానికి కేవలం బాప్తిసం ఇచ్చిన వారు మాత్రమే ఉన్నారు. సో క్రిస్మస్ అనే దానికి నేను ఎందుకు ఇలాంటి రిఫరెన్సెస్ తీసుకుంటానని మీరు అనుకోవచ్చు. కారణం ఏంటంటే, క్రీస్తు జననాన్ని మనము ఎప్పుడు నమ్మాము అనేది ఒక ప్రశ్న మీకు మీ ముందు పెడతాను. సో జస్ట్ రఫ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి. క్రీస్తు నిజమైన దేవుడు అన్న విషయాన్ని నమ్మినప్పుడే మనకి క్రిస్మస్ అనే దానికి ఒక ప్రత్యేకత వస్తుంది. మీరు కానివ్వండి, మన ముందు తరాల వాళ్ళు కానివ్వండి, ఎవరన్నా రాబోయే తరాలు కానివ్వండి, క్రిస్మస్ని లేకపోతే క్రీస్తు నిజమైన దేవుడని మీలో ఎవరు ఎప్పుడు నమ్మారు? ఈ వాక్యాలను బట్టి కానీ లేఖనాలను బట్టి మనం ఎప్పుడు నమ్మగలిగాము అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీ సమాధానం ఏమి ఉంటుంది? రైట్. క్రిస్మస్ అనే దానికి ఇంపార్టెన్స్ జననాన్ని బట్టి కానివ్వండి. క్రిస్మస్ అనేది క్రీస్తు జననాన్ని లేకపోతే క్రీస్తు యొక్క పుట్టినరోజుని మనము ఎంతో ఆహ్లాదకరంగా చేసుకుంటున్నప్పుడు దానికి మూల కారణం ఏంటంటే తన మరణం. ఇది మనం అంగీకరించాలి. చాలాసార్లు మనము రక్షకుడు మన కోసం జన్మించినాడు అని ఆనందిస్తాం, కానీ ఆ రక్షకుడు జన్మించిన తర్వాత అతను మరణించి లేచిన తర్వాతే కానీ మనుషులమైన మనము క్రీస్తు యొక్క జననాన్ని మనం పరిశుద్ధంగా మనం దాన్ని స్వీకరించినాము. క్రీస్తు మన రక్షకుడుగా మనం ఎప్పుడు స్వీకరించామంటే, మనిషి క్రీస్తుని సిలువ దాకా తీసుకెళ్ళి తనని బలించిన తర్వాత, తనని 3వ రోజు లేచిన తర్వాత, క్రమేణా మెల్లగా ఆ అద్భుతాన్ని చూసిన తర్వాత మాత్రమే మనము క్రీస్తుని రక్షకుడిగా స్వీకరించాము. ఆ రక్షకుడిగా స్వీకరించిన తర్వాత మనము తన జన్మదినాన్ని ఒక పరిశుద్ధ దినంగా మనము ప్రకటించుకొని మనము ఆహ్లాదకరంగా జరుపుకుంటున్నాము. సో మనము ఈ విషయంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ముందే చెప్పాను, క్రీస్తు యొక్క ప్రేమ కంటే కూడా యెహోవా దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి తన కుమారుని మన వద్దకు పంపించాడు. దాన్ని యోహాను 3:16లో చెప్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ద సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని బలి అర్పించిన దాని గురించి మనం ఎంతో బాధపడతాము, అంగీకరించాల్సిన విషయమే. అయితే అలాంటి బలి అర్పించబడతారు అని తెలిసి కూడా తండ్రి తన కుమారుని పంపించడం అనేది ఆ ప్రేమ ఎంతో గొప్పది.
ఆ ప్రేమ ఎవరి మీద ఉన్నదన్న విషయాన్ని మనం సక్రమంగా గ్రహిస్తే మన జీవితంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, ఏ పరిస్థితికి మనం ఎంత దూరంగా ఉన్నాము, పరిశుద్ధాత్మకి ఎంత వ్యతిరేకంగా ఉన్నామని తెలుస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక ఆయన తన అద్వితీయ కుమారుడుగాను పుట్టినవాడును ప్రతివాడు. సో తన కుమారుని సైతము ఈ ఈ ఈ ఈ యొక్క భూలోకం కోసము తను మన కోసం అర్పించి ఉన్నాడు. సో ఈ కాలక్రమేణా మనకి ఇప్పుడు దాకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రీస్తు పుట్టిన తర్వాత అతని యొక్క అద్భుతమైన కార్యాలను జరపక ముందు కానివ్వండి, లేకపోతే పరిశుద్ధాత్మ తనకి ఇది బాప్తిసం ఇచ్చిన రోజు కానివ్వండి, అప్పుడు దాకా నమ్మిన వారిలో చాలా కొద్దిమంది ఉన్నారు. క్రమేణా మనం ముందుకు వెళ్తూ ఉంటే అసలు క్రీస్తు గురించి మనము ఒక మాటలో కానివ్వండి, లేకపోతే 3-4 వచనాల్లో కానివ్వండి గట్టిగా చదువుకోవాలంటే ఫిలిప్పీలు 2:6-8 6-8 దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మరియు ఆయన ఆకారముకు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ దేవుడి గురించి క్రీస్తు జననం అసలు ఎందుకు పుట్టారు, లేకపోతే అసలు తనకున్న అవసరం ఏంటి, తను ఏమేమి కోల్పోయారు మన కోసం, లేకపోతే మన కోసం ఎలాగ జీవించారు అనేది ఈ 3 వాక్యాల్లో నాకు తెలిసింది అనిపిస్తుంది. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునిని సమానంగా ఉండుట విడిచిపెట్టి కానీ భాగ్యమును రైట్ ఆయన దేవుని సమానంగా ఉండి దేవుడి రూపంలో ఉండి అది ఇది నేను ఉంచుకుంటాను, ఈ స్వరూపంలోనే నేను ఉంటాను అని అనుకోకుండా విడిచిపెట్టేశారు. అంటే తన పరలోకం నుంచి క్రీస్తు భూలోకంలోకి మనిషిగా వచ్చేటప్పుడు తన పరలోకంలో ఉన్న ఒక గొప్ప ఆధిక్యతని కేవలము తండ్రి యొక్క ప్రేమను బట్టి, లోకంలో ఉన్న ప్రేమను బట్టి, తండ్రి యొక్క ఆజ్ఞను బట్టి సర్వం వదులుకొని భూలోకంకి రావడం అనేది ఈ మొదటి దాంట్లో చూస్తాము. తర్వాత థ్యాంక్ యూ. మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనను తానే రిక్తుకనుగా చేసుకొనెను. మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపంలో ధరించాను. చాలాసార్లు మనము ఒక సాధారణ మనిషిగా మాట్లాడుకుందాం. మనకి ఒక హోదా వచ్చినప్పుడు కానివ్వండి, మనం ఒక పెద్ద పొజిషన్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేకపోతే మన గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు కానీ మనము మన బాధ్యతని వదిలేసి మనం అధికారులుగా మారిపోతుంటాము. లేకపోతే మనము ఒక దైవ సేవకుడుగా ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఒక గొప్ప కీర్తి పొందినప్పుడు బహుశా కొంతమంది వారే అన్నిటికీ ఒక గొప్ప వ్యక్తిగా భావించి తను దేవుని యొక్క సేవకుడిగా మర్చిపోయి, లేకపోతే ప్రజలకి సేవ చేయాలన్న విషయాన్ని మర్చిపోయి అధికారిగా మారిపోతారు. అయితే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మనుషుల పోలికలో పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని he always felt like I'm a servant to the people over here. పరిశుద్ధుడు యెహోవా దేవుని కుమారుడు రాజు పాపముతో నిండి ఉన్న లోకానికి వచ్చినప్పుడు రాజుగా కాదు కానివ్వండి, దాసుడిగా వచ్చాను అని తను చెప్పుకొనొచ్చు. తనను తానే రిక్తునిగా చేసుకొనెను. రిక్తునిగా చేసుకోవడం అంటే గివింగ్ అవే ద డివినిటీ, అంటే తన పరిశుద్ధతని వదిలేసుకోవడము. తనకున్నదంతా వదిలేసుకొని ఒక రాజు సర్వం వదులుకొని సామాన్యుడిగా రావడం అనేది రిక్తులుగా ఉండదు. ఇది సాధారణంగా మనము బిబ్లికల్ దీంట్లో వాడుతూ ఉంటాం. అంటే గివింగ్ అప్ ఎవ్రీథింగ్, తన గొప్పతనాన్ని వదిలేసుకొని కేవలం ప్రజల కోసం రావడం అనేది. సో ఈ వాక్యంలో తను క్రీస్తు ఒక సేవకుడుగాను ఒక దాసుడుగాను ఉన్నానని, నేను వచ్చానని వాళ్ళకి ప్రజలకి చెప్పుకుంటున్న వాక్యం ఇది. మరియు ఆయన థ్యాంక్ యూ. సో తను ఆయన మరణాన్ని ఎంతవరకు స్వీకరించడానికి వచ్చారంటే సిలువ మరణాన్ని పొందే అంతగా స్వీకరించడానికి వచ్చారని ఇక్కడ మరీ ఎంఫసైజ్ చేస్తాం. అంటే మరి ముఖ్యంగా చెప్తారు సిలువ మరణం అనేది ఎందుకు అంటే ఆ రోజుల్లో
ఆ రోజుల్లో కానివ్వండి, లేకపోతే ఈ ఈ ఈ రోజుల్లోనే కానివ్వండి, సిలువ మరణాన్ని కానీ మనము కొంచెము ప్రత్యేకంగా చూస్తే అది ఒక హింస ఎంత భయంకరమైందంటే, మనిషి జీవించినప్పటికీ బ్రతికి ఉన్నప్పటికీ తన మరణాన్ని తనకు తెలుసుకునే పరిస్థితిలో ఉండేది సిలువ మరణం. ఎందుకంటే దాన్ని అలాంటి సిలువ మరణంలో కొన్ని వేరే వేరే రకమైన మరణాలు ఉంటాయి. అంటే చేతులకి కట్టేయడం జరుగుతుంది, కాళ్ళు కట్టేయడం జరుగుతుంది, లేకపోతే సిలువుకి అలా కట్టి వదిలేడు. కానీ క్రీస్తు యొక్క సిలువ మరణం ఎలాంటిదంటే మేకులతో కొట్టి, బల్లలతో పొడిచి, ఉపవాసంతో ఉన్న వారిని ఎన్నో కిలోమీటర్ల తన సిలువుని తనే మోసుకుంటూ వచ్చి ఆకాశంలోకి గద్దలకి వాటికి వదిలేసి తనని చనిపోయేదాకా తనని కనిపెట్టుకుని ఉన్న మరణం సిలువ మరణం. తన ఆఖరి రక్తపు బొట్టు కూడా సంపూర్ణంగా నీరుగా మారేదాకా హింసించిన మరణం సిలువ మరణం. సో ఈ 3 వాక్యాలు మనం చూసేది ఏంటంటే, దేవుని స్వరూపంలో ఉండి నేను దైవత్వాన్ని వదులుకుంటున్న ఆయన, దేవుని బట్టి తన తండ్రిని బట్టి తన భూలోకంలోకి వచ్చిందని చెప్తున్నారు. ఆ తర్వాత తన భూలోకంలోకి వచ్చింది రాజుగా కానివ్వండి, నేను ఒక సాధారణమైన ఒక దాసుడిగా వచ్చానని చెప్పుకుంటున్నారు. అండ్ తనకున్నదంతా వదిలేసుకొని కేవలం ప్రజలకి పరిశుద్ధాత్మని లేకపోతే పరిశుద్ధతని పరిచయం చేయడానికి వచ్చిన ఉత్సాహం చెప్తున్నారు. మూడవదిగా తన మరణానికి కూడా సిద్ధపడి, ఎలాంటి మరణం అంటే నేను సిలువ మరణం కోసం వచ్చానని చెప్తున్నారు. సో ఫిలిప్పీ 2:6-8 క్రీస్తు ఒక ఇంపార్టెన్స్, క్రీస్తు ఒక జననానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే, తను రావడం పరలోకం నుంచి రావడం దగ్గర నుంచి తన సిలువ మీద వేలాడేసే దాకా ఈ 3 వాక్యాల్లో మనకి చెప్పడం జరుగుతుంది. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఫిలిప్పీలో 2:6-8 ఇట్స్ బ్యూటిఫుల్ వర్స్. మొత్తం 3 వాక్యాల్లో చెప్పేస్తారు. ఇక్కడైతే తన జీవితం ఏంటి, తను ఎందుకు వచ్చాడు, ఎవరి వల్ల వచ్చారు, ఎలాంటి కార్యాన్ని దయచేయడానికి వచ్చారు, తనకి ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన ఆధిక్యత ఏంటి, ఒక దాసుడైన ఆధిక్యతగా వచ్చారు, చివరాఖరికి తన మరణం ఎంత భయంకరమైన మరణం అంటే ప్రజల కోసము సిలువ మరణాన్ని కూడా అంగీకరించే ఒక భయంకరమైన మరణాన్ని ఎంచుకొని వచ్చారని చెప్పడం జరుగుతుంది కూడా. సో ఈ వాక్యానికి మనం చివరగా వస్తున్నప్పుడు మనకి తెలియాల్సింది, నేను మీకు చెప్పగలిగింది ఏంటంటే, క్రిస్మస్ అనేది మనము సర్వసాధారణంగా ఎంతో సంతోషంగా చేసుకుంటాము. అది తప్పే కాదు, వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్. మనం క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటాము, మంచి మంచి దుస్తులు కొనుక్కోవాలనుకుంటాము, ఇల్లు శుభ్రపరచుకుంటాము, క్రీస్తు మన కోసం జన్మించాడు, బాలుడైన యేసుక్రీస్తు గురించి మనము డెకరేట్ చేసుకుంటాము, ఇవన్నీ చేసుకుంటాము. బట్ క్రిస్మస్ అనే దానికి మనకంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, అది జననం బట్టి కాదు కానివ్వండి, క్రీస్తు యొక్క మరణము, ఆ మరణం తర్వాత జరిగిన పునరుద్ధారణ ఇది కార్యము, ఆ తర్వాత పరిశుద్ధాత్మ మనతో ఉండడము, వీటి వల్ల మనకి క్రిస్మస్ అనే దానికి ఒక గొప్పతనాన్ని మనము స్వీకరించి మన దాని పండుగగా జరుపుకుంటాము. సో మనిషి జీవించిన దాన్ని బట్టి కానివ్వండి, తన చివరాఖరి దినానికి వచ్చినప్పుడు తను సాధించిన విషయాన్ని బట్టి ఒక మనిషిని జ్ఞాపకం చేసుకుంటాడు. అదేవిధంగా క్రీస్తు జన్మించిన తర్వాత తన 30 సంవత్సరాలు తన కుటుంబానికి బాధ్యతగా ఉండి 3.5 సంవత్సరాలు తన దేవుని యొక్క, తన తండ్రి యొక్క వాక్యాన్ని చాటిస్తున్న పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ దాన్ని నేను గ్రహించానంటే చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది. 3 అనే విషయానికి, లేకపోతే 3 అనే సంఖ్యకి బైబిల్లో వెతుకుతా పోతూ ఉంటే నాకు ఒక ప్రత్యేకత కనబడింది. అంటే 3 అనే దాన్ని బైబిల్లో ప్రత్యేకత ఏంటంటే ఒక కంప్లీట్నెస్, సంపూర్ణత ఉంటుంది, డివైన్ ఫుల్నెస్ అంటే అద్వితీయ సంపూర్ణత ఉంటుంది, స్పిరిచువల్ హార్మనీ అంటే ఆత్మీయంగా ఉండే ఒక సంతోషం ఉంటుంది. ఈ 3 ఉన్నప్పుడు మనిషి జీవితం ఎంతో పరిశుద్ధంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, త్రిత్వం అనే దాంట్లో కంప్లీట్నెస్, డివైన్ ఫుల్నెస్, స్పిరిచువల్ హార్మనీ అంటే సంపూర్ణ, అద్వితీయ సంపూర్ణ, తర్వాత ఆత్మీయ సంతోషం అనేది. ఈ 3 మనకి బైబిల్లో ర్యాండమ్గా అంటే జస్ట్ అలా వెతుకుతా పోతే నేను చూసింది ఏంటంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 త్రిత్వం, 3 జ్ఞానులు, ముగ్గురు తెచ్చిన 3 బహుమానాలు కావచ్చు, 3ని 3 సిలువు కావచ్చు, 3 మేకులు కావచ్చు, లేకపోతే 3వ దినం క్రీస్తు లేచింది కావచ్చు, లేకపోతే గత్సెమనే తోటలో యేసుక్రీస్తు 3 దినాలు ప్రార్థించింది కావచ్చు, పాత నిబంధనలో మనకు అబ్రహాము, ఐజాకు, యాకోబు దేవుని గురించి మనం ప్రస్తావించింది కావచ్చు, లేకపోతే పరిశుద్ధ 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 అని మనం 3 సార్లు మనం చెప్పుకునే ఇది కావచ్చు. సో
ఇవన్నీ మనము వింటా పోతే మూడవ దినం అనేది మనకి ఎంతో ముఖ్యమైనది. సో ఈ త్రిత్వము, పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఇవన్నిటికి కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మూడవ దినాన్న యేసుక్రీస్తు లేచిన తర్వాత మనకి తనని నమ్మడం జరిగింది. అప్పటికి పూర్తిగా నమ్మలేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మనకి జరిగిన గొప్పతనం ఇది. సో క్రిస్మస్ నా దృష్టిలో నేను అనుకునేది ఏంటంటే, మనకి క్రీస్తు జననాన్ని మనకు ఒక ప్రాముఖ్యమైన దినంగా మార్చడానికి కారణం ఏంటంటే, మనిషి క్రీస్తుని తన వాక్యాన్ని ప్రచారం చేస్తున్నప్పుడు కానివ్వండి, పరలోక తండ్రి యొక్క ఆజ్ఞని తను నిర్వర్తిస్తున్నప్పుడు కానివ్వండి, మనకి నచ్చక మనుషులమైన మనము ప్రభువైన యేసుక్రీస్తుని మరణానికి లాక్కొని వెళ్ళి సిలువ మీద వేసి 3 మేకులతోటి తనని బంధించి చనిపోయేదాకా చూసి 3వ దినం లేచిన తర్వాత మనం తనని క్రీస్తుగా నమ్మాము. ఎందుకంటే అద్భుతం జరిగింది కాబట్టి నమ్మాము. మొదట్లో మిమ్మల్ని అడిగాను ఒక ప్రశ్న, యేసుక్రీస్తు జననాన్ని మనం ఇంతగా చేసుకుంటాం, వై నాట్ అబ్రహాం, వై నాట్ మోసెస్, వై నాట్ డేవిడ్? వీళ్ళంతా మనుషులుగా జన్మించారు, దేవుడితో మాట్లాడారు, కానీ వీరు ఎవరు కూడా మరణించిన తర్వాత పునరుద్ధానం వచ్చి లేకపోతే క్రీస్తు మహిమపరిచినట్లుగా వీళ్ళు చేయలేదు. మనిషికి దైవ కుమారుడు మనిషి రూపంలో పుట్టిన దానికి ఇదే వ్యత్యాసం. పాత నిబంధన మొత్తం మనకి 10 ఆజ్ఞల మీద నడిచినప్పుడు, కొత్త నిబంధనకి క్రీస్తు మరణం తర్వాత నేర్చుకొని ప్రతి ఒక్కరికి మనం చాటించేది ఏంటంటే ప్రేమ. సో క్రీస్తు జననానికి, క్రీస్తు యొక్క పుట్టిన దినాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన పుట్టిన దినం కంటే కూడా నిజానికి ఆయనను మరణించి తిరిగి లేవడం బట్టి ఆ యొక్క జన్మదినానికి ఈ యొక్క ప్రాముఖ్యత సంతరించుకున్నాడు. సో మన జీవితం మొత్తం కూడా ఒక మూడు విషయాల్లో ఎప్పుడు ప్రయాణిస్తూ ఉంటుంది. ఏంటంటే, మనము పరిశుద్ధులుగానే జన్మిస్తాం. పసిపిల్లలుగా ఉన్నప్పుడు పరిశుద్ధులుగా జన్మిస్తాం, పాపం బట్టి అయినా కానీ మనం పరిశుద్ధులుగా జన్మిస్తాం. ఎందుకు అంటే, క్రీస్తు యేసు చెప్పిన మాట, పసిపిల్లలను చూపించి ఇట్టివారిదే పరలోక రాజ్యం అన్నారు. సో మన జననం పరిశుద్ధంగానే ఉంటుంది. అయితే మనము క్రమేణా మన జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు పాపము చేత, పాపమును బట్టి జీవించే స్థితిలో మనము నిలిచిపోయి ఉంటాము. మళ్ళీ వినండి, రెండవ దిశ పాపము చేత, పాపమును బట్టి జీవించే పరిస్థితిలో ఉంటాము. అది రెండవది. మూడవది ఏంటంటే, పాపాన్ని వ్యతిరేకిస్తూ పరిశుద్ధ మార్గమును ఎంచుకొని పరిశుద్ధ పరలోక జీవితం కోసం మనం ఆశపడుతూ మన చివరాఖరి జీవితానికి వచ్చేటప్పటికి అది 3వ దశ ఉంటుంది. అయితే ఆ చివరాఖరి దశకు వచ్చేటప్పుడు నీ ప్రయాణము పరలోకము వైపా నరకాని వైపా అన్నది నిర్ధారించుకునే సమయం ఆ రెండవది. ఆ రెండవది మనం కానీ సక్రమంగా ఉంచుకుంటే ఆ 3వ దశలోకి మన ప్రయాణము పరలోకం వైపు ఉంటుంది. సో ఈ 3 నేను ఎందుకు ఫస్ట్లో కూడా చెప్పేసి ట్రయాంగిల్ వే దట్ గోస్ ఆన్, ఎందుకంటే మన జననము, మన జీవితము, మన మరణము, ఈ 3 మధ్య మనకు అన్ని నడుస్తూ ఉంటాయి. ఈ 3 అనే మాటకి అందుకే నేను అంతగా ప్రత్యేకంగా చెప్తున్నది ఏంటంటే, నా జీవితము సంపూర్ణంగా పరలోకం వైపా లేకపోతే నరకం వైపా ఆలోచించినప్పుడు, నీ పరిశుద్ధ జీవితం అంటే నువ్వు పుట్టినప్పుడు అతి పరిశుద్ధంగా ఉంటావు. నీ జీవితకాలం నడిపించేటప్పుడు నేను పాపంలోనే జీవించడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. మరణించే సమయానికి నేను పాపంలోంచి బయటికి వచ్చానా, పరలోకం వైపు ఉన్నానా, లేకపోతే పాపంలోనే జీవిస్తున్నాను అన్నది మనం గ్రహించాల్సి వస్తుంది. సో దీన్ని చెప్పుకోవడానికి వచ్చినప్పుడు మొదట్లో మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, క్రీస్తుగా జన్మించినప్పుడు తన అద్వితీయమైన లేకపోతే కార్యాలు చేయకుండా నమ్మిన వారు ఎంతమంది ఉన్నారంటే, నేను లెక్క పెట్టుకున్నప్పుడు తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, గొల్లలు కానివ్వండి, జ్ఞానులు కానివ్వండి, ఎలిజబెత్ కానివ్వండి, బాప్తిసం ఇచ్చి యోహాను కానివ్వండి, కొంతమంది శిష్యులు తర్వాత వాళ్ళు వ్యతిరేకులు అవుతారు. అయితే సిలువ మీద ఉన్నప్పుడు, తన సిలువ మీద తీసుకెళ్ళినప్పుడు దేవుడు చేసిన ఒక గొప్ప కార్యాల్లో దేవుడిని తెలియకుండా కూడా, అతను ఎవరో మనకి తెలియదు అని తెలిసిన వారు కూడా గ్రహించి మారు మనసు పొందిన వారు ముఖ్యమైన ముగ్గురు ఉంటారు. క్రీస్తు తన చివరాఖరిగా తన సిలువ మీదకి మనుషులుగా మనం మన పాపాన్ని బట్టి తీసుకెళ్ళినప్పుడు, సిలువ మీద ఉన్నప్పుడు దేవుణ్ణి ఎవరో
చూసిన వారి కంటే చూడగలము వారు ధన్యులు అన్న మాట గురించి సంబంధం లేని వారు మారు మనసు పొందిన వారిలో ముగ్గురు ఉంటారు. ఒకటి, దొంగలలో ఇద్దరు, గస్తేస్ ఉంటారు, దిమాస్ ఉంటారు. సో దిస్మాస్ ఉంటారు. దిస్మాస్ అనే అతను తన దేవుడిని నమ్ముతారు. దానికి రిఫరెన్స్గా 7 మాటలు చెప్పేటప్పుడు, నువ్వు పరలోకంకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా దేవుడా అంటే, దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే నేడు నీవు నాతో పాటు పరదేశంలో. సో అతనికి ఆ సమయంలో దేవుడు అంటే ఎవరో తెలియదు కానీ, ఇతనే పరిశుద్ధుడని తెలియదు కానీ, యెహోవా దేవుడు ఒక ప్రియ కుమారుడని తెలియదు కానీ, తను చూస్తున్న పరిస్థితిని బట్టి తను పట్టుబడిన ఒకే ఒక మాట, వీరు ఏమి చేయించున్నారు వీరు తెలియక వీరు క్షమించిన మాటని చూసి ఆ దొంగ మారు మనసు పొంది దేవుని గ్రహించి దేవుని స్వీకరించిన వారు. క్రీస్తు గురించి, క్రీస్తు కార్యాలు చూడని వారిలో ఎవరైతే అతిగా ముందుగా నమ్మిన వాళ్ళంటే, లేకపోతే పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా ఉన్న వారిలో మొదటి వారు ఒక దొంగ. తనతో పాటు ప్రయాణం చేసిన శిష్యులే కానివ్వండి, లేకపోతే కొండ మీద ఇచ్చిన ప్రసంగాన్ని చూసిన వారు కానీ, అద్భుతాలు చూసిన వారు కానివ్వండి, వీళ్ళు ఎవరు కూడా బహుశా తన చావులో ఉన్నప్పుడు ఇతను దేవుడు కాదేమో, ఎందుకంటే మనిషిగా చనిపోతున్నారు కాబట్టి ఇతను దేవుడు కాదేమో అన్న పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే క్రీస్తు తిరిగి పునరుద్ధానం పొందిన తర్వాత అతను నిజమైన దేవుడని నమ్మిన జనాలు ఎక్కువ ఉన్నారు. కానీ తనని అలాంటి పరిస్థితుల్లో, అద్భుతాలు చూడని పరిస్థితుల్లో తనని నమ్మి నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని చెప్పిన, ప్రత్యేకంగా చెప్పాలంటే ఆ పరిస్థితికి అతను యూదుడైనప్పటికీ దేవుడి విషయంలో, దేవుడి వాక్యం తెలియని విషయంలో ఒక అన్యుడుగా ఉన్నప్పటికీ తను ఖచ్చితంగా నమ్మి నన్ను జ్ఞాపకం చేసుకో దేవుడా నీ రాజ్యం వచ్చినప్పుడు అని చెప్పిన ఒక అవిశ్వాసి విశ్వాసిగా మారిన పరిస్థితి సిలువ. రెండవది, లాంగినస్ అనే ఒక సైనికుడు ఉంటాడు. అతను యేసుక్రీస్తు మరణించాడా లేదా అని బల్లెంతో పక్కన తన పొడిచినప్పుడు తనకి లాంగినస్ అనే ఒక సైనికుడు, అతనికి కంటి చూపు సరిగ్గా ఉండదు. ఆ కంటి చూపుని బట్టి తన క్రీస్తు పొడిచినప్పుడు తన ఒంట్లో వచ్చిన రక్తము అని నేను అనగాని నీటిగా మారి వచ్చిన రక్తాన్ని తన కళ్ళలో పడినప్పుడు అతను తన చూపుని సంపూర్ణంగా గ్రహిస్తాడు. సో రోమన్ సోల్జర్గా ఉండి తన క్రీస్తు గురించి ఎలాంటి అవగాహన లేకుండా తను హింసించాలని చెప్పి తను ప్రత్యక్షంగా హింసించిన వారిలో తను ఒకడై ఉన్నప్పుడు క్రీస్తు మరణాన్ని ధృవీకరించడానికి కోసం చూసి తనని బళ్ళెంతో పొడిచిన వారి అయిన లాంగినస్ తనకి అద్భుతం జరిగి తనకు మెరుగులు జరిగిన తర్వాత తను ఖచ్చితంగా నమ్మి తను ఒక దైవ సేవకుడిగా మారాడని కొన్ని వాక్యాలు కాదు, కొన్ని హిస్టారికల్ డాక్యుమెంట్స్ చెప్తా ఉంటాయి. సో తినని క్రీస్తు అంటే తెలియని వారంలో రెండో వారు నమ్మింది ఎవరంటే లాంగినస్, ఒక రోమా సైనికుడు. మూడోది సెంచూరియన్, అంటే అక్కడ క్రీస్తుని సిలువ వేయడానికి బాధ్యతగా రోమా సైన్యం కానివ్వండి, పిలాతు కానివ్వండి పంపించి అతనిని ఒక అధికారిగా నియమించిన వారిలో సెంచూరియన్ అనే అతను. సో మనము ఈ వాక్యము ఎంతో బాగుంటుంది, ఒకసారి చదువుకుందాము. మత్తయి 27:54 మెల్లగా చదవండి. నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునేది. సెంచూరియన్ యేసుక్రీస్తు యొక్క మరణాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కానివ్వండి, ఆ ఒక కార్యాన్ని సంపూర్ణంగా సక్రమంగా జరిపించడానికి ఆయనకి ఇచ్చిన జాబ్ అది, పని అది చేసే క్రమంలో ఆ చుట్టుపక్కల జరుగుతున్న కార్యాలను చూసి అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇతను నిజమైన దేవుడు కుమారుడని. కాబట్టి క్రీస్తుని పునరుద్ధానం జరగకముందు నమ్మిన వారు అతి కొద్ది మంది అని నేను చెప్పింది. అందుకే తల్లిదండ్రులుగా కానివ్వండి, లేకపోతే సహోదరులుగా ఉన్న ఎలిజబెత్ కానివ్వండి, లేకపోతే పరిశుద్ధాత్మ వలన కలిగిన దీవెనను బట్టి సిమియోను కానివ్వండి, యోహాను కానివ్వండి, బాప్తిసం ఇచ్చి యోహాను కానివ్వండి, వీరందరూ ఒక ఎత్తు అయితే ఏ సంబంధం లేని వారిలో ఒక పాపి కానివ్వండి, ఒక దొంగ, ఒక శిక్షని జరిపించడానికి వచ్చిన ఒక సేనాధిపతి కానివ్వండి, లేకపోతే మరొక వ్యక్తి కానివ్వండి, వీళ్ళందరూ దేవుడి గురించి ఏమాత్రం తెలియకుండా వాళ్ళు దేవుడిని స్వీకరించారు. సో
క్రిస్మస్ అనే విషయంలో మనము లాస్ట్కి మనం చూడాల్సింది ఏంటంటే, క్రీస్తు పునరుద్ధానం పొందిన తర్వాత మనము ప్రతి ఒక్కరు క్రీస్తుని మనము నిజమైన దేవుడిగా స్వీకరిస్తూ ఉన్నాము. అయితే క్రీస్తు మరణం నుంచి జయించి తర్వాత మూడో దినం లేచిన తర్వాత మనం గ్రహించి మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు మన జీవితకాలం అంతా మనతో ఉన్నారని, మన జీవితకాలం అంతా మనతో నడిపించాలని కోరుకుంటూ ఉంటాం. అయితే విషయంలో నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, క్రీస్తు మరణించిన తర్వాత ఆ యొక్క క్రైస్తత్వాన్ని కానివ్వండి, క్రీస్తు తత్వాన్ని కానీ ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నంలో ఎంతో మంది, కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది క్రీస్తు వాక్యాన్ని చాటిస్తూ మరణించారు. కారణం, క్రీస్తు చూపించిన మార్గం ఎంతో సత్యమైనది కాబట్టి దానిని నిలబెట్టుకోవడానికి మనకు ఉన్న వాళ్ళ శిష్యులు కానివ్వండి, ఆ తర్వాత తరాల్లో మనం చూసుకుంటూ పోతే ఎంతోమంది హతసాక్షులను చూస్తూ ఉంటాము. ఆ తర్వాత చూస్తే ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క భాషలో రావడానికి, అనువాదించడానికి చేసిన ఎంతో పరిస్థితిని చూస్తూ ఉంటాము. సో క్రీస్తుని, క్రిస్మస్ అనే విషయాన్ని మనము ఎంతో ఆనందంతో మనము చేసుకుంటూ ఉంటాం. కానీ సంఘం ఇప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఆ యొక్క క్రిస్మస్ అనే దానికి ఒక ప్రత్యేకత రావడానికి మనిషిగా మనం చేసిన కార్యం ఏంటంటే, రక్షకుణ్ణి మనము పనిగట్టుకొని ఒక పాపం ఎరగని ఒక గొర్రెపిల్లను మనము సిలువ దాకా తీసుకెళ్ళాము. నేను ఈ వాక్యం ఇది ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, చివరాఖరిగా పరిశుద్ధుడు నాలో ఉన్న పాపాన్ని కడిగేశాడు కానివ్వండి, కానీ నేను ప్రత్యక్షంగా సిలువ వేసే రోజు లేకపోయి ఉండొచ్చు, కానీ నా పాపాన్ని బట్టి క్రీస్తు సిలువకి వేయబడ్డారు. ఆయన రక్తం ఇంకా నా చేతికి అంటే ఉంది. ఆయన రక్తం ఇంకా నా చేతులకి ఇంకా వెచ్చగా తగ్గుతుందంటే నేను ఒక పాపిగా జీవిస్తున్నానన్న విషయాన్ని నేను గ్రహించుకోవాలి. సో క్రిస్మస్ అనే విషయంలో మనం ఎంతో ఆనందిస్తాము, ఎంతో సంతోషిస్తూ ముందుకెళ్తూ ఉంటాము. మనం చేసే ఆ ప్రార్థనలు కానివ్వండి, కార్యాలయం కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, అంతా మంచిదే. అయితే క్రిస్మస్ అనే దానికి నా వరకు నిజమైన అర్థం ఏంటంటే, నేను నా జీవితాన్ని, నా ఆత్మని పరిశుద్ధులైన యేసుక్రీస్తు తరపున ఉండి వ్యతిరేకమైన సాతానుతో జరిగే యుద్ధంలో నేను క్రీస్తుకి ఒక నమ్మకమైన యోధుడిగా ఉండడం అనేది నాకు నిజమైన క్రిస్మస్. నా ఆత్మ రక్షించబడినప్పుడు పరలోకంలో యేసుక్రీస్తుతో పాటు పరలోకంలో ఉన్న వాళ్ళందరూ పండుగ చేసుకుంటారంట, సంబరాలు చేసుకుంటారంట. అలాగే నా ఆత్మ నేను రక్షించుకున్న రోజు అది నాకు నిజమైన క్రిస్మస్. నేను నా జీవితకాలంలో నేను పరిశుద్ధుడిగా జన్మించి పాపంలో జీవిస్తూ చివరాఖరికి నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, పాపంతో ఉన్నాను అన్న పరిస్థితికి వచ్చినప్పుడు దేవుని చిత్తం బట్టి, నేను దైవ కార్యం బట్టి నేను ముందుకు వెళ్ళి పరలోకంలో నడిచినప్పుడు నా చేతికి అంటుకున్న ఈ రక్తాన్ని నేను తుడుచుకొని పరిశుద్ధ లోకంలోకి నేను వెళ్ళి సజీవుడిగా, నిత్య సజీవుడిగా జీవించినప్పుడు అది నాకు నిజమైన క్రిస్మస్. ఈ వాక్యంతో మీకు చెప్పాలనుకునేది ఏంటంటే, మనము జీవితకాలంలో క్రిస్మస్ ఒక గొప్ప సంతోషమైన పండుగగా మనం చేసుకుంటున్నాము. అయితే ఆ పండుగ వెనకాల మనం చూడాల్సినది ఏంటంటే, పరలోక తండ్రి యొక్క ప్రేమ, అద్వితీయ ప్రేమ ఈ లోకం పట్ల. ఆ అద్వితీయ ప్రేమని సంపూర్ణంగా నిర్వహించడానికి ఎలాంటి ప్రశ్న వేయకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు మనిషి రూపం దాల్చి అద్వితీయను వదులుకొని పరలోకం నుంచి భూలోకంకు వచ్చిన తన ఒక పరిస్థితిని చూసినప్పుడు తన విధేయతని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధేయత తన చావుగాక తీసుకెళ్తాదని తెలిసినప్పుడు కూడా స్వీకరించిన ఆ యొక్క పట్టుదలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధేయత తర్వాత క్రీస్తు ఈ లోకంలో ఉన్న ఆత్మను రక్షించుకోవడానికి మనకి ఆదరణకర్త అవసరమని తన పరిశుద్ధాత్మని తిరిగి మన మధ్య పంపించినప్పుడు పరిశుద్ధాత్మ తీసుకున్న బాధ్యతను జ్ఞాపకం చేసుకోవాలి. సో క్రిస్మస్ ఇస్ నాట్ జస్ట్ ఎ డే ఆఫ్ హ్యావింగ్ ఎ గ్రేట్ ఫన్. క్రిస్మస్ అనే దాన్ని కరెక్ట్గా ఆలోచిస్తే ఇది ఒక త్యాగాలతో నిండి ఉంటుంది. ఒక పరిశుద్ధులైన స్త్రీ అవమానానికి ఎదురెళ్ళి నేను క్రీస్తుని పరలోకం నుంచి భూలోకి కాడానికి సిద్ధపడిన పరిస్థితి. క్రీస్తు తన తండ్రి మాట కోసము సజీవుడిగా ఉన్న తన లోకం మొత్తం వదులుకొని తను ఒక సిలువుకి ఒక మాంసపు ముద్దలాగా వేలాడిన పరిస్థితి ఇది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ క్రియకులు ఒకటిగా ఉంటారన్న వాళ్ళు మనము భూమి సృష్టించినప్పటి నుంచి ఒక సమయంలో వాళ్ళు ముగ్గురిని ఒక దగ్గర ఉంచలేదు. సృష్టికర్తగా ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు భూమిని కాపాడుకోవడం కోసము తండ్రి తన కుమారుడిని భూలోకి పంపించారు. ప్రజలు ఎన్నటికీ తప్పిపోకూడదని కుమారుడు తిరిగి పరలోకంకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ మన దగ్గర వదిలేశారు.
సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కేవలం మనుషుల వల్ల, కేవలం అతిగా ప్రేమించిన ఈ భూలోకంలో ఉన్న మనుషుల వల్ల ఒక దగ్గర ఎదుగుతున్నారు. సో ఈ క్రిస్మస్ నేను నేర్చుకోవాలనుకుంటుంది ఏంటంటే, కేవలం అది ఒక సాంప్రదాయ సంతోషకరమైన జీవితంగా కాదు కానివ్వండి, ఆయన పరిశుద్ధాత్మని కానీ పరిశుద్ధ వాక్యాన్ని నేను దాన్ని కాపాడుకుంటూ నా వల్ల, నా జీవితం వల్ల, నేను నడిచే జీవితం వల్ల వాక్యానికి మహిమ దయచేసే విధంగా, పరిశుద్ధుడికి మహిమ చేసే విధంగా ఉండాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేస్తున్నాము. ఈ రిఫరెన్సెస్ మీరు ఇంటికి చదవండి. ఇట్స్ వెరీ గుడ్ వన్. రాబోయే కాలంలో వచ్చే నెలలో మనకి క్రిస్మస్ ఉంటుంది. కాబట్టి ఈ క్రిస్మస్ ఈ రోజు నుంచి కానివ్వండి, లేకపోతే రాబోయే తరాల్లో కానివ్వండి, వీలైతే మీకు ఇది సమంజసంగా ఉంటే ఖచ్చితంగా చెప్పండి. క్రిస్మస్ అనేది కేవలం సంతోషకరమైన విషయం కాదు కానివ్వండి, దాని వెనకాల ఎంతో వేల మంది త్యాగాలు ఉన్నాయి. ఈ వాక్యాన్ని నిలబెట్టడం కోసం ప్రజలుగా క్రీస్తును ఉంచిన వారు ఎంతో మంది హతసాక్షులు అయ్యారు. మన జీవితంలో క్రీస్తుని కోసం ప్రార్థిస్తున్నప్పుడు వీళ్ళని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వాక్యాన్ని ప్రతి తరానికి వెళ్ళేలాగా మనం నిర్వహిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి.